అసలు మనం పూజ గదిలో ఉపయోగించే ఒత్తుల గురించి ఎవరం ఆలోచించం. అవును. ఇదెలా తయారు చేస్తారు ఏంటి అని. అవును మేడం. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని మీకు ఎప్పుడు ఆలోచనొచ్చింది? యాక్చువల్‌గా నా మ్యారేజ్ అయిన కొత్తలో స్టార్ట్ చేశాను మేడం. స్టార్ట్ చేశాను. చూస్తున్నా యాక్చువల్‌గా నేను ఎంసీఏ చేశాను మేడం. ఎంసీఏ చేసిన తర్వాత ఏదో ఒకటి చేయాలి. ఇండివిడ్యువల్‌గా బిజినెస్‌లోకెళ్ళాలి. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్‌గా నాకు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎక్కువ మేడం. ఒకళ్ళ మీద డిపెండ్ కాను ఫస్ట్ థింగ్. ఏదైనా నా సొంతంగా నేనే చేసుకుంటాను. సో, అసలు ఒకసారి యూట్యూబ్ చూస్తూ ఉంటే ఈ మిషన్ కనిపించింది యాక్చువల్‌గా. చూసాను. చూసి యాక్చువల్‌గా చేశాను. కొన్ని రోజులు చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఇది ఇలా ఇస్తే బావుంటది అని చూసాను. చేసాము. చేసేది మా ఇంట్లో స్టార్ట్ చేశాం ఫస్ట్. ఒక వీడియో రిలీజ్ చేశాం. చాలా పాపులర్‌గా జనాలు రావటం స్టార్ట్ అయ్యారు. తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా వస్తుంటే మాది గేటెడ్ కమ్యూనిటీ యాక్చువల్‌గా. గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే ఇక పార్కింగ్ ఇష్యూ అని ఇక ఏదో ఒక ఇష్యూ వస్తుంటే ఇలా కాదని ఇక బయట రెంట్‌కి తీసుకొని పెట్టాను. అక్కడ కూడా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మాత్రం చాలా బాగా వచ్చింది మేడం. బాగా వచ్చింది. ఇక జనాలు రావటం స్టార్ట్ అయ్యారు. పార్కింగ్ ఇష్యూ మళ్ళీ సేమ్ టు సేమ్. తర్వాత 2 ఫ్లాట్లు తీసుకున్నాను. 2 ఫ్లాట్లు తీసుకున్న తర్వాత అక్కడ కూడా అబ్జెక్షన్ స్టార్ట్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనకు మంచిగా అనిపిస్తుంది బిజినెస్ అనేది. వేరే వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు ఖచ్చితంగా. ఇప్పుడు లిఫ్ట్ ఇష్యూ గానీ, ఏది ఇష్యూ గానీ, పార్కింగ్ ఇష్యూ ఇప్పుడు 100 మంది జనాలు వస్తున్నారనుకో, ఖచ్చితంగా ఇష్యూ వస్తది. పార్కింగ్ ప్లేస్ కార్ ఏసుకొని వస్తారు, బైక్ ఏసుకొని వస్తారు. ఇలా ఇష్యూ అవుతుందని, ఇలా కాదు అని ఒక ప్లేస్ తీసుకొని కట్టించాను. ఇది 9 సంవత్సరాల ప్రయాణం నాది. మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? నా ఫస్ట్ ఎవరికి చెప్పారు మీరు? మా హస్బెండే మేడం. టోటల్‌గా నాకు సపోర్ట్ మా హస్బెండే. అది. ఏందంటే ఒక మహిళకు గాని, ఎవ్వరికైనా సరే స్వతంత్రంగా, ఆనందంగా, స్వేచ్ఛగా ఉంది అంటే దాని వెనక మాత్రం ఖచ్చితంగా ప్రతి హస్బెండ్ మాత్రం ఖచ్చితంగా ఉన్నట్టే. నాకైతే టోటల్‌గా మా హస్బెండే సపోర్ట్.